ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ రథసప్తమి. రథసప్తమి అనగానే మనకి సూర్య భగవానుడికి చక్కగా బయట పాలు పొంగిచ్చి పరవన్నం చేసి ఆయనకు ఒక నమస్కారం పెట్టడం అనే విషయం అందరికీ తెలుసు. అవునమ్మా. ఇంకా ఇది కాకుండా ఆ రోజు యొక్క విశిష్టత ఏంటమ్మా? అది దీంతో పాటు సూర్య భగవానుడి యొక్క ఆవిర్భావ దినంగా చెప్తారు. ఆయన సూర్యుడు ఆ సప్తమి నాడే ఆవిర్భవించాడని, అందుకని ఆయనకి ఇష్టమైనటువంటిది, పాపం ఇష్టం ఏమిటి అది తప్పి మరొకటి తీసుకునే వీలు లేదు ఆయన, అందుకని అందువల్ల ఆయనకి పరమాన్నమే పెడతారు. ఎందుకు అంటే ఆయనకి పాపం పళ్ళు లేవు సూర్యుడికి, అంచేత మెత్తగా ఉడకపెట్టిన పరమాన్నం తప్ప మరొకటి తినలేడు అని మనకి పురాణాలు చెప్తాయి. అంటే మనకు అంతరిక్షంలో జరిగేటటువంటి అద్భుతమైన విశేషాలని అర్థం అయ్యేట్టుగా చేయడం కోసం, తర్వాతి తరాల వాళ్ళు ఇలా కథల్లా చెప్తే గుర్తుంచుకుని అసలు విషయాలు తెలుసుకుంటారని చెప్పి కథలు మనకి ప్రతీకాత్మకంగా ఉంటాయన్నమాట. ఇది సరిగ్గా ఉత్తరాయణంలో వచ్చేది. ఉత్తరాయణం సూర్యుడికి ఎదిగేటటువంటి సమయం, అందులోనూ మాఘమాసం అంటే సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండేటటువంటిది. అంటే చాంద్రమానాన్ని అనుసరించి, ఈ చాంద్రమానం సౌరమానం రెండు అనుసరించి ఉండేటటువంటి ఈ రోజున సూర్యుడిని ఆరాధించినట్టయితే మంచిది. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని చెప్పారు. సూర్యుడిని కోరుకుంటేనే మనకు ఆరోగ్యం లభిస్తుందని, అందుకే తప్పనిసరిగా ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, తప్పనిసరిగా రోజుకో పావు గంట ఎండలో ఉండండి మీకు ఆరోగ్యం బాగుంటుంది అని. మనమంతా వినట్లేదని పనిష్మెంట్ కూడా ఇస్తున్నాడు ఆయన, శిక్ష కూడా వేస్తున్నాడు. అలాగా కొన్ని మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కన్నా చాలా చక్కగా ఎక్కువగా సూర్యరశ్మి సమపాళ్లలో లభించే దేశం అంటే భారతదేశమే. అవును, యావత్ భూగోళంలోనూ సూర్యరశ్మి సమపాళ్లలో లభ్యమయ్యేటటువంటిది 365 రోజులు భారతదేశంలోనే. అందువల్లే మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నా, పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం చేసినా మన దగ్గర కొంచెంగా అంటువ్యాధులు వ్యాప్తి చెందడం కొంచెం తక్కువే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల. అటువంటి సూర్య భగవానుడు ఆవిర్భవించి ఉచ్చస్థానంలో ఉండేటటువంటి రోజుగా ఈ రథ సప్తమి గురించి చెప్పడం జరిగింది. అందువల్ల ఆయన్ని ఆరాధించటం కోసం ఆనాడు ఆయనకి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని తయారు చేస్తారు. ఈ పరమాన్నాన్ని తయారు చేయడం కూడా ఇంట్లో చేయమండి. తులసి కోట దగ్గర చేస్తాం. ఆ చేసేది కూడా ఎట్లా చేస్తాం? ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టినటువంటి వాటిని పిడకలుగా కొడితే ఆ పిడకలు తెచ్చి ఒక దాలి తయారు చేసి ఆ దాలి మీద గిన్నె పెట్టి ఆ గిన్నెలో పాలు పోసి, పాలు పొంగుతూ ఉండగా నెయ్యి రాచినటువంటి బియ్యం అందులో వేసి మెత్తగా ఉడికేదాకా అక్కడ ఉంచుతాం. చాలా మెత్తగా ఉడకాలి. అప్పుడు దాంట్లో బెల్లం వేసి, ఆ పాలు కూడా ఏం పాలు పెడతారు? ఆవు పాలు. తప్పనిసరిగా మిగిలిన సమయాల్లో ఎట్లా ఉన్నా రథసప్తమికి పాలు పొంగించడానికి మాత్రం వెతికి ఆవు పాలు తెస్తారు. మళ్ళీ మీకు సందేహం రావచ్చు, ఆవు పాలే ఎందుకు అని. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి హిరణ్మయమైన వెలుగు రేఖని స్వీకరించగలిగిన శక్తి ఆవుకున్న మూపురంలో ఉంటుంది. బంగారు కాంతి, బంగారు వర్ణం, సూర్య రశ్మిలో అన్ని రంగులు ఉంటాయి. ఆ రంగుల్లో బంగారు రంగు కిరణం ఏదైతే ఉందో దాన్ని తాను తీసుకుని గ్రహించగలిగిన శక్తి ఆవుకి. ఆవు శరీరంలో మొత్తంలో ఉండదు, అది ఒక మూపురంలో ఉంటుంది. అందుకనే మూపురం ఉన్న ఆవుల్నే మన భారతదేశంలో వాడతాం. వాటి పాలే పసుపచ్చగా ఉంటాయి, దేశీ ఆవులు అంటాం. ఆ మూపురం ఉన్నవి దాంట్లో మాత్రమే ఈ పసుపు వర్ణం ఉంటుంది. ఏమిటి ఆ పసుపు వర్ణం అంటే బంగారం. మన శరీరానికి ఎంత బంగారం కావాలో అంత బంగారం ఆవు పాలల్లో లభ్యమవుతుంది. మరి సౌరశక్తిని గ్రహించగలిగినటువంటి ఆవు పాలే మనం ఆనాడు సూర్యుడికి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందమ్మా. అది నిజమా అంటే ఈ మధ్యకాలంలో పరిశోధనలు జరుగుతున్నాయి సూర్యకిరణాలలో నుంచి బంగారం తయారు చేసేటువంటి ప్రక్రియ గురించి.
అక్కడి నుంచే వస్తుందనే కదా అదే సర్వశక్తికి మూల కారణమైందని. దానికే శమంతక అనేటటువంటి ఒక పేరు కూడా పెట్టారు. అంటే శమంతకం అంటే అప్పుడు సూర్యుడు ఇచ్చాడు బంగారం తయారు చేస్తుంది చెప్పింది. అందుకని దీనికి దానికి చూడండి ఎన్ని రకాలైనటువంటి, మనం జాగ్రత్తగా గనక చూసినట్టయితే పరిశీలించాలి కానీ రహస్యం లేదు ఏది కూడా. అవును అర్థం కాకపోతే రహస్యం అంతే అంతే. ఆ, అట్లా ఉంది. అలా చేసి దాంట్లో ఆవు పాలతో చేసినటువంటి దీనిని నివేదన చేస్తారు. దాంతో పాటుగా ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఛాయా పద్మిని సమేత ఈయన్ని మనం పూజిస్తాం. మ్హూ. ఛాయాదేవితో కూడా కూడుకుని ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి మనం అలా ఆరాధించి ఆయనకి ఏమి ఇస్తామంటే ఆ చందనం, ఎర్ర చందనం ఇస్తాం. మ్హూ. మామూలుగా చందనం మనకి ఏముంటుంది, పసుపు పసుపుగా రంగు, ఉంటుంది. లేత తెలుపు అనుకో గట్టిగా చెప్తే. ఆ, ఎంత లేత పసుపు అంటే తెలుపు అనిపించేటంతగా ఉంటుంది. అవునమ్మా అటువంటి చందనం ఉంటుంది కదా, శ్రీగంధం లేక మామూలు చందనం అంట, శ్రీ చందనం అంట. అది కాకుండా ప్రత్యేకంగా ఇది వాడతారు, రక్త చందనం. మ్హూ. దీనికోసమే పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు బొమ్మ సారే అని చెప్పి ఒక రక్త చందనం బొమ్మని ఇచ్చేవాళ్ళు. ఎర్రని కొయ్య బొమ్మ ఒకటి ఇచ్చేవాళ్ళు ఆ, పూర్వం. దాని దిమ్మ ఉండేది. ఆ దిమ్మని, ఆ బొమ్మ యొక్క దిమ్మ, చిన్న దిమ్మ మీద బొమ్మ ఉంటుంది, దాన్ని ఇట్లా సాన మీద అరగదీస్తే ఎర్ర ఎర్రగా చందనం వస్తుందా? వస్తుంది. ఆ ఎర్ర చందనాన్ని సూర్యుడికి ఇస్తారు. ఎర్రని దీనికి ఏమైనా పువ్వులు. ప్రత్యేకమైన కథనం ఉందమ్మా? దీనికి ఎరుపు రంగు ఇష్టం గనక అంతే ఆహా. చందనం కూడా ఎర్ర చందనం. మ్, అయిన తర్వాత ఈ ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో పెట్టి నివేదన చేస్తారు. మ్హూ. మ్, తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా రథసప్తమి నాడు సప్తసప్తి అని చెప్పి ఆయన గురించి ప్రార్థిస్తూ జిల్లేడాకులు దాని మీద రేగి పళ్ళు పెట్టి స్నానం చేస్తారు. ఇదేమిటి అంటే జిల్లేడుకున్నటువంటి పేరు అర్క. ఆ, అర్క. అర్క అంటే అర్కుడు అంటే సూర్యుడు. ఓ, అంటే సూర్య శక్తిని నేరుగా మరి గ్రహించగలిగిన రేగిపళ్ళు ఎందుకమ్మా? చెప్తా. ఆ, సూర్య శక్తిని నేరుగా గ్రహించగలిగినటువంటి మొక్క జిల్లేడు. ఆహాహా. ఆ, అందుకనే అసలు ఆయుర్వేదంలో జిల్లేడుని ఎంత గొప్పగా వాడతారో మనకి తెలియదు, అంత బాగా వాడతారు. తర్వాత ఈ సౌరశక్తిని ఇలా గ్రహించగలిగినటువంటి మరొకటి పండే ఉందంటే బదరీ ఫలం అంటే రేగు పండు. ఓకే. మ్, ఆ రెండింటిని ఇలా శరీరంలో 7 చోట్ల ఒక్కొక్క జిల్లేడాకు మీద రేగి పండు పెట్టి తలమించి స్నానం చేసి ఆ శక్తి మన శరీరంలోకి వెళ్ళినట్టుగా వెడుతోందని భావన చేయడం. అంటే సూర్యుడితో మనని మనం అనుసంధానం చేసుకునేటటువంటి పద్ధతి. ఓ, ఇది ఆకు అయింది. తర్వాత పండు అయింది పండయింది. సూర్యశక్తికి. మరి కూరల్లో సూర్యశక్తిని గ్రహించగలిగింది ఏముంది ఆ, అంటే చిక్కుడు. ఓహో. అందుకని ఆ చిక్కుడు ఆకుల్లో ఈ పరవాన్నాన్ని పెట్టి తులసికి, సూర్యుడికి నివేదన చేసి 2 అక్కడ వదిలేసి ఒకటి మాత్రం, 3 ఆకులు ఉంటాయి కదా చిక్కుడు, అవునా? అందులో ఒకటి ఈ పరమాన్నంలో కలుపుకొని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఆహా. ఇది పద్ధతి. పైగా ఈనాడు ఇంకొక పద్ధతి ఏం చెప్తారంటే కత్తిపీట వాడకూడదు ఆ, అని చెప్తారు. అందువల్ల కూరలు చేత్తో చేత్తోనే తుంపినవే చేసి. వాడతాం తప్ప ఆ రోజు తరిగినటువంటి కూరలు వాడకుండా ఉండేటటువంటి పద్ధతి ఉంది. చేత్తో తుంపి వాడగలిగినవి ఏమున్నాయమ్మా? ప్రధానంగా చిక్కుడు. అంతే. అంటే ఎంత ఆ. ఒక నియమం లాగా పెట్టారంటే, లేకపోతే గోరు చిక్కుడు అంతే. అయితే చిక్కుడు, లేదా లేకపోతే గోరుచిక్కుడు. గోరు చిక్కుడు. దాన్ని మాత్రమే ఆనాడు తినేటటువంటి పద్ధతి. ఆ విధంగానే అటువంటి వాటిల్లో పెట్టి అటువంటివే నివేదన చేసేటటువంటి పద్ధతి. రథం కూడా వేస్తాం కదమ్మా చిక్కుడుతో. చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేస్తాం. అవును. ఈ పుల్లలు గుచ్చి 2 చిక్కుడు కాయలకి ఇలా ఇటుపక్క పుల్లలు గుచ్చితే ఇలా తయారవుతుంది కదా. ఇవి 7 తయారు చేస్తాం. మ్, ఎందుకని? సూర్యుడు రథానికి 7 గుర్రాలు ఉంటాయి. మ్, అందుకని ఒకదాని మీద ఒకటి ఆల్టర్నేట్ గా, అంటే ఇటు చిక్కుడుకాయలు ఇక్కడ ఉన్నాయి అనుకోండి కిందది, పై దానికి చిక్కుడుకాయలు ఇట్లా పెడతాం. మ్హూ. ఇట్లా పెట్టుకుంటూ 7 పెట్టి ఆ రథం మీద ఈ చిక్కుడాకులు పెట్టి ఈ చిక్కుడాకుల్లో నివేదన చేసేటటువంటి పద్ధతి ఉంది. అంటే మొత్తం అంతా కూడా ఆ రోజు గుమ్మంలో రథం ముగ్గు వేస్తాం. ఆ, అంటే సూర్యుడికి సంకేతం రథం. ఆ, రథంతోనే కదా ప్రాధాన్యం ఆయన తిరిగేటటువంటిది. అవును. కనుక ఇవన్నిటినీ గుర్తుపెట్టుకుని ఈ రథసప్తమి నాడు పాలు పొంగిస్తున్నాము అంటే
ఇందులో ఎన్ని విశేషాలు ఉన్నాయేమో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి, సూర్యుడికి సంబంధించినవి ఏమిటో మనకి తెలిసాయి, సూర్యశక్తిని గ్రహించగలిగినటువంటిది, సూర్యుడితో మనని మనం అనుసంధానం చేసుకున్నట్టయితే ఇటు ఆరోగ్యం అటు ఆత్మకారకుడు కదా ఆయన, కొంచెం ఆత్మ ప్రశ్రయం, ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, నా మీద నాకు నమ్మకం, ఇలాంటివన్నీ కలుగుతాయి. అందుకని అలా చేయమని చెప్పారు. తప్పకుండా అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. నమస్తే నమస్తే. అమ్మా.